శక్తితో చుట్టూ విడుదల చేయబోతున్నాడు, స్వస్థత ఇవ్వబోతున్నాడు, బాగు మనసు ఇవ్వబోతున్నాడు, రక్షణ కళ్ళ చేయబోతున్నాడు. నీవు కోరిక విధములే దేవుడు నీ కోరికలు తీర్చబోతున్నాడు, నీ ఆశలు తీర్చబోతున్నాడు, నీకు ఆనందాన్ని పంచబోతున్నాడు, నీ ఇంట్లో సమాధానం ఉంటుందా, నీకు మాట మనసు ఇచ్చుగాక, అప్పుడు తీరుగాక, కోరుకున్న కోరికల ప్రమించుగాక, దేవుడే వరకు నీకు దీవించుగాక. అందుకే దేవుడి మీద మీరు ఆనుకొని జీవించాలి. మళ్ళా చెప్తున్నాను, నీ భర్త మారాలనేది ఒక ఆశ, నీవు నీ పిల్లలు దేవుడి సన్నిధికి రావాలి అనేది మరొక ఆశ. నేను బాగుండాలి, నా జీవితం బాగుపడాలి, అవమానించబడిన చోట, నిందించబడిన చోట, తుణీకరించబడిన చోట నేను నిలబడాలి అనేది నీ ఆశ. అప్పుల సమస్య నుండి విడుదల పొందుకు మంచి ఉన్నత స్థితిలో నిలబడాలనేది మరొకరి ఆశ. ఎన్ని ఆశలు ఉన్నా, ఆ ఆశలు ఏ రూపంలో ఉన్నా, ఆ కోరికలు ఏమైనా సరే ప్రభు ఎదుట ప్రభుకి చెప్పు, ప్రభు నీ ఆశలు నీ కోరికలు చూచి విని వాటిలో ఏది సరైనది, ఏది మంచిది, ఏది యుక్తమైనది, ఏది అది ప్రభు నీకు దయచేయుడుగాక. ఆ ఆశ, ఆ కోరిక దేవుడు నెరవేర్చుగాక. మహిమ కలిగిన తండ్రి నీ ఇంటిలో నివాసం చేసి నీ ఇంటి వారికి అందరికీ మారు మనసు ఇచ్చి నీ కుటుంబ యావత్తును ఆయన సన్నిధిలోకి చేర్చుకోనుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదములకు వందనాలయ్యా. ఈరోజు ఈ స్తుతి ఆరాధనలో ఇదిగో నా ఆశలు తీర్చేవాడము, నా ఆనందాన్ని కోరేవాడము, మరి నా ఆశలేంటో, నాకు కలిగించే ఆనందం ఏంటో అది నా జీవితంలో చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ఇదిగో ఇక్కడ చేరి ఉన్న ప్రజలు కూడా ఆశపడుతున్నారు, వారి ఆనందాన్ని కోరుకుంటున్నారు, సంతోషాన్ని కోరుకుంటున్నారు. నిశ్చయముగా వారికి ఆనందాన్ని పంచిపెట్టమని, సంతోషాన్ని సమృద్ధిగా ఇవ్వమని, అప్పుల నుండి విడుదల చేయమని, భర్త భార్య పిల్లలు కుటుంబ సమేతముగా ఈ సన్నిధికి వచ్చి ఆరాధించాలని, ఇలా ఒక్కొక్కరి మదిలో కొలువు తీరిన ఆశలు పలువెక్కినటువంటి అన్ని విషయాలలో సహాయం చేసి నిజముగా ఈ నూతన ప్రార్థన మందిరంలో దేవుడు ఉన్నారు. నిజముగా ఈ సేవకులు చేసే ప్రార్థనలో శక్తి ఉంది. నిజముగా ఆ ప్రార్థన దేవుడు విన్నారు అని ఇంటి వారు బయట వారు సాక్ష్యం ఇచ్చుటకు అనేకుల జీవితాలు మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు చేయమని ఆశిస్తూ ఈ పూట పంచుకపోతున్నటువంటి వాక్య సందేశాన్ని కూడా ఎన్నడూ విననటువంటి కొత్తగా సరికొత్తగా చెప్పుటకు నీ ఆత్మ జ్ఞానంతో